జీవల బంధుకు వస్తే మొత్తము బోనాలు ఘటము పోతరాజులు ముద్దుగా మన బోనాల పండుగ అంతా తీసుకొని వచ్చిండ్రు. ఏడికెంచి తమ్మి? పాతపట్నం ఓల్డ్ సిటీ లాల్దరవాజా షాలీబండ అక్క. ఏం పేరు? నా పేరు మనోజ్ కుమార్. మనోజ్ కుమార్ వాళ్ళు. ఎవరు తీసుకొచ్చిండ్రు ఇక్కడ? నన్ను దత్తాత్రేయ 10 ఏళ్ళ నుంచి పిలుస్తున్నాడు. వాళ్ళ కూతురు దత్తాత్రేయ. మా సార్ డాన్స్ మాస్టర్ సాయి కుమార్ ఓల్డ్ సిటీలో ఉంటాడు, ఆయన తీసుకొస్తున్నాడు. ఓల్డ్ సిటీ విజయ్ పోతరాజు అంటారు. గోలీపుర వెండి ఈరగోళలు విజయ్ పోతరాజు పెద్ద ఫేమస్. మనం గోల్కొండ వెండి ఈరగోళలు ఉన్నటువంటి పోతరాజు విజయ్ పోతరాజు. 2 కిలోల వెండి ఈరగోళలు. ఈ వెండి ఈరగోళలు ఉన్న ఒకే ఒక పోతరాజు విజయ్ పోతరాజు. ఓల్డ్ సిటీ బాగా ఫేమస్. తీసుకొద్దామి. ఇక దాకా దేవుడు వస్తే ఆగలేను నేను. మళ్ళా మీరు ఎవరు పట్టలేరు నన్ను. ఏం పేరు? నా పేరు బబ్లు. విజయనగరం బడి ఉంటున్నా. ఏ విజయ నాకు అన్నెంబడి నడుస్తుంది మాకు. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు పోతరాజు? నేను అన్నతను ఉన్న పని చేస్తున్నామ్మా. చేస్తాడు. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వస్తే? అంతా ఇక్కడికి వస్తే మంచిగా అనిపిస్తుంది. అందరినీ పెద్ద పెద్దలను చూసినట్టు ఉంటది, గవర్నర్లను చూసినట్టు ఉంటది. మన హీరో నాగార్జున కూడా వచ్చిండు. అందరు వచ్చారు. మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మన సాంప్రదాయం ఏంది పోతరాజులు అంటే? మన హిందూ సాంప్రదాయంలో చాలా మందికి తెలియదు పోతరాజు అంటే. ఏదో పిచ్చోళ్ళలాగా అనుకుంటారు. ఆ పోతరాజు అమ్మవారి ముంగట ఉంటాడు పోతరాజు. ఆ పోతరాజు బోనాలు, అమ్మవారి ఘట్టము మన తెలుగు సాంప్రదాయంలో ఏంది అనేది చూపెడుతున్నాం అనమాట. పోతరాజు అమ్మవారు. నా పేరు అక్షయ. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. కానీ మన సాంప్రదాయం చూపించాలన్న ఆలోచనతో చూడు. కొంతమంది నేను ఫస్ట్ టైం చేసిన మస్తు సంతోషంగా ఉంది. నాకు అక్కని అక్కని చెప్పక కూడా మళ్ళీ ఎంత వజన్ ఉంటదమ్మా. ఇది ప్రొఫెషనల్ మొత్తము మన ఇండియా మొత్తం తిరిగిన నేను. కల్చర్ డిపార్ట్మెంట్ సోజన్ రవీంద్ర భారతి ఆర్టిస్ట్ నేను. ఉండేది ఓల్డ్ సిటీ. నా పేరు గోవింద్. స్కూల్లో కోరియోగ్రాఫర్ చేస్తాను నేను. తర్వాత దత్తన్న ఎప్పటి నుంచి స్టార్ట్ చేసాడు అప్పటి నుంచి నేనే ఒక్కనే గడ్డం ఎత్తుకుంటా. తెలంగాణలో ఎవరు ఎత్తుకోరు, నేను తప్ప. అంటే ప్రొఫెషనల్ ఎత్తుకుంటారు. ప్రొఫెషనల్ అంటే వేరు ఆర్టిస్ట్ నేను ఒక్కనే ఎత్తుకుంటా. నా తర్వాత మా కొడుకు ఒకడే. ఘటం ఎవరికి ఇది కాదు, సామాన్యం కాదు. ఘటం అంటే ఎవరు ఎత్తుకోలేరు. దానికి పేషెన్స్ బాగుండాలి. ఓపిక లేని కళాకారులే గారు మొదలు. కళాకారు ఇది ఒకటి. వాళ్ళకి ఓపిక ఎక్కువ, వాళ్ళకి దమాకి ఎక్కువ, వాళ్ళకి నెత్తి ఎక్కువ, నెత్తి నొప్పి కూడా ఎక్కువనే. పోతరాజు మంచిగా బోనాలు అందరు ఇటు పంచుకున్నారు. అవతల బంధుకు బొమ్మలోళ్ళు ఉన్నారు. ఆ బొమ్మలను చూద్దాం పండి. మొత్తానికి బోనాలను చూసినాక ఇవతల బంధుకు వస్తే ఇది తోలు బొమ్మలు అంటారా? కోయ బొమ్మలు జనగామ జిల్లా నర్మేట మండలం అమ్మాపురం గ్రామం 200 సంవత్సరాల నుంచి వెళ్ళి వీటిని పట్టుకొని జీవిస్తున్నాము. ఈ బొమ్మలు ఆడుకొని మా పిల్లలు కొందరు నేర్చుకుంటున్నారు, కొందరు చదువుకుంటున్నారు. రామాయణము, భారతము 18 భారతము, స్వతంత్ర రామాయణము, 32 యాక్షగానాలు, 12 నాటకాలు. దీని మీదనే ప్రదర్శన చూపిస్తాము మేము. మా తాతలు 200 సంవత్సరాల నుంచి మా జీవనం ఇదే తల్లి. కోయ బొమ్మలు అంట. ఇది 200 సంవత్సరాల నుండి ఈ బొమ్మలను పట్టుకొని వీళ్ళు తిరుగుతున్నారంట. జనగాం మండలం వాళ్ళు ఆడవిల్ల ముద్దుగా హార్మోనియం వాయిస్తున్నది. ఇది చేస్తున్నా ఏం పడాలి? ఏమి చేతునయ్యా నామది, ఏమి చేతునయ్యా నామది కెడు దోచారయ్యా. బాబా మణియా కాంచన మాలను వదులదాలనయ్యా.
కులము గుణము విడసి ఎలయాలిని వలసి పరదుఃఖముల పాలైపోదు బాగా వీరు సోమి గురువరేజ వినుమా ఇదిగో కరవాలము సొమ్మ. మొత్తానికి అయితే ఇవన్నీ కొయ్య బొమ్మలు బాగానే బరువున్నాయి. ఇవి చిన్న బరువు లేవు, బొమ్మలు చాలా బరువు ఉన్నాయి. అట్లా నడుస్తున్నాయి, మంచిగా ఆడుతున్నాయి. పొద్దుగానే అమ్మ ముక్కెర గిక్కెర పెట్టుకొని బాగా అనిపిస్తున్నాయి చూడండి.